రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళలో ఎన్నికల ప్రచారంలో ఈరోజు మాట్లాడుతూ విజయానికి ఓట్లేస్తే మోడీకి వేసినట్టుగేనని, మోడీ విజయన్ బ్రదర్స్ అని మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకనాడు తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనను పెద్దన్న అని పొగిడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మోడీ విజయన్ బ్రదర్స్ అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన అపరిచితుడిగా మారి మాట్లాడుతున్నటువంటి ధోరణి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఫస్ట్ అట, అక్కడ కూడా యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలట. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం విద్యారంగానికి 24% బడ్జెట్ కేటాయిస్తుంది రాష్ట్రంలో. నువ్వు 8% కూడా కేటాయించడం లేదు. అక్కడ వైద్యం ఉచితంగా ఉంది, ఇక్కడ వైద్యం వ్యాపారంగా మారినటువంటి పరిస్థితి ఉంది. పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి గాల్లో. అట్లాగే ఉద్యోగాలు భర్తీ చేస్తామని భర్తీ చేయలేదు. 2500 మహిళలకు ఇస్తామని నువ్వు ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని, కౌలు రైతులకు 15,000 ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం పేదలకు అని చెప్పి మాట్లాడి వాటివన్నీ అమలు జరపలేదు. దేశంలోనే కడు పేదలు లేని రాష్ట్రంగా ప్రకటించినటువంటి రాష్ట్రం ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రం. మీకు చేతనయ్యిందా? గతంలో కాంగ్రెస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. దేశంలో ఒక్క రాష్ట్రమైనా కాంగ్రెస్ పరిపాలించినటువంటి రాష్ట్రం కానీ బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలో కడుపేదరికాన్ని నిర్మూలించమని చెప్పినటువంటి రాష్ట్రం ఒకటైనా ఉందా? అది ఎల్డీఎఫ్ ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం. అక్కడ అందరూ కూడా అక్షరాస్యులుగా మారడానికి, అందరికి కూడా ఏదో రూపంలో ఉపాధి అవకాశాలు కలగడానికి అక్కడ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం. ఇలాంటి విషయాలంతా కూడా మభ్యపెట్టి ప్రజలను మోసం చేసేటటువంటి పద్ధతుల్లో అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అన్నట్టుగానే కేరళ ప్రజలు విద్యావంతులు, అన్ని విషయాలు ఆలోచిస్తారు. అక్కడ జరిగేటటువంటి ఎన్నికల్లో యూడీఎఫ్కు తగిన గుణపాఠమే చెప్తారని చెప్పి ఆశిస్తున్నాను. కేరళ రాష్ట్రం సామాజిక న్యాయం విషయంలో, మత సామరస్యం విషయంలో, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి దాంట్లో, అట్లాగే సంక్షేమ పథకాల అమలు విషయంలో, విద్య వైద్యం అందుబాటులో ఉండే విషయంలో, ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి విషయంలో దేశంలోనే ముందున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు తగినటువంటి పద్ధతిలోనే అక్కడ ఎల్డీఎఫ్కు అండగా నిలబడతారని చెప్పి మతోన్మాద శక్తుల్ని, అట్లాగే దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి కాంగ్రెస్ యూడీఎఫ్ ప్రభుత్వాన్ని పార్టీని ఓడించేటట్టుగా ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పి ఆశిస్తున్నారు.